ఏంటంట ఇక అదేంటంట हमारा भाई जा रहा अब खाली 1 सेकंड में उठा देता అయిపోయా అనానం చెప్పిస్తామా వాడు ఒకటేసారి ఆడు వీడు లుట్టిందనా లేకపోతే షాక్ అన్నాడు ఆశ్చర్యపడ్డాడు మన ముగ్గురు ఆర్కిటెక్ట్ ఏం చేయొచ్చు అని పెద్ద ప్లాన్ ఒక్కడి వేచి చూడండి బాను నిన్న కళ్ళు కుసోక మీద ఎక్కి బ్లాగరా ఏం లేదన్నా స్పేస్ అయిపోతుంది అని యూట్యూబ్ లేస్తా కాకపోతే ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇప్పుడే మన ఇంటర్ ఏ ఆ భూమి చూడరా వీడియో రంగానే కొట్టడానికి కలిగి చదువుకుంటుండు గల్లీలు అన్నీ నిండిపోయినాయి గాయస్ ఇంకో ఈ షోపు కళ్ళు చూడు అవసరమా ముందే కుట్లు వేపించుకుండు నిండిపోయినారు కెమెరా తిప్పగా ఆంటీ ఈ ఫ్యాబోలా అడ్డం చూడు ఒకసారి ఇప్పుడు వచ్చాం మనం డేంజరస్ గణేశుడు ద మోస్ట్ అవైటెడ్ కైలాసపురి గణేష్ అంజీ సినిమాలో మన చిరంజీవి గారు లాస్ట్ కష్టపడేది దీనికోసమే బట్ ఇంకా పెద్ద ఉందిరా ఇంత పెద్ద గణేష్ ఎట్లా తీసుకుపోతారు రాము అదే తీసేటప్పుడు డైరెక్ట్ క్రైన్ పెట్టేస్తారు బాయ్ మరి ఏమొచ్చిందిరా నీట్గా గణేష్ అప్పుడు పెద్ద గణేష్ అంటే ఇన్ని ఉంటుండే ఇప్పుడు ఇదే అని ఉండే అన్న అక్కడ లేదు అందులో Why not this? Nice. విచ్ గాయ్ ఇందాక చూసింది అదేరా చెప్పులు లజ్జ లజ్జ అయినప్పు మంచి కానీ పెద్దగా ఉందా చాలా పెద్దగా ఉంది పెద్దగా అట్లా ఉండాలి కదా గణేష్ అంటానే అది మార్కెటింగ్ గణేష్ కాదు ముంబై గానే ఇది కొంచెం 15-16 ఉంటే తీసుకోవచ్చు అప్పుడు మంచి అంత ఇప్పుడు నువ్వు అన్న 15-16 సీట్స్ 18 అంటే లాస్ట్ టైం ఫ్యాబ్రిక్ పెట్టి చూసిన సేమ్ ఇదే మోడల్ అంతా సేమే ఇప్పుడు ఈయనంటే హైట్ 2-3 ఫీట్లు తక్కువ ఉంటుంది ఇది అది అది సేమ్ కానీ ఇది ఇంకా చాలా అసలు ఇది మెయిన్ రోడ్స్ మీద తప్ప ఇంకా ఎక్కడ మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చాలా ఇబ్బంది ట్రావెలింగ్ నువ్వు
దేవుడి పైన భారం వేసామంటారు చూసిన వాళ్ళు రీల్స్ వస్తాయి. పాన్పరా గాడిలో ఇచ్చినాడు అయిపోతుంది మన కథ. ఎంత ఇబ్బంది అయిపోతుంది తెలుసా అది. ఏముంది కానీ ఈ కలరు ఒకసారి పెట్టాలి. ఇంతమంది పెద్ద గణేష్ల మధ్యలో చిన్న గణేష్ గొడిగేసుకొని ఉన్నాడు. వర్షాకాలం అంటే దేవునికి అర్థమైపోయింది వర్షాలు ఎక్కువ ఉంటాయి సార్ అని. అంబ్రెల్లా పెట్టుకొని బుక్ చేసేటప్పుడే చెప్తుండే. మంచిగా ఊర్లలో దొరల ఇల్లు డోర్లు అట్లే ఉంటాయి పైన పూలు పూలు. మంచిగా ఉంది ఆ ఫ్రేమ్ లేకపోతే సంజాడు వస్తున్నాడు రా. మా వాళ్ళు ఎవరు మాట్లాడతారే మేము మాట్లాడుతున్నాం. బ్లాగ్ చేస్తున్నాం. మా ఎంటర్టైనర్ని పట్టుకోను బ్లాగ్లో వ్యూస్ అన్నీ వస్తుంది. పైసలు అన్నీ పోయినాయి. ఏ సాయి అర్రాణ గణేష్ ఇది ఓకే అన్నాడా? మనతోనే ఉంటుంది. ఎంతంట సాయి? 190 గ్యాప్ రాలే, గ్యాప్ ఇచ్చా. ఆకి ఆశ్చర్యానికి 80 అయితే పర్లేదా? 80 అంటే పర్లేదు. ఏది తిరుగుతా అది ఫ్రీ ఇస్తే తీసుకుంటా. అది అర్రాణ గణేష్ అది టచ్ చేయొద్దు మనం. మొత్తం మంచు కొండలతో ముంచెత్తిపోయింది గణేష్. నువ్వు అనేది ఉండే పెట్రోల్ లవరన్నా అంటే ఏందన్నా పోసుకుంటా అంటే లేవు ఓని కూడా దాన్ని తలగబెట్టేస్తానా. వావ్ బ్యూటిఫుల్ గణేష్. ఇందులో ఇది రెచ్చిపోయింది ఆల్రెడీ. అంట. ఇండియన్ టు గోల్డ్ మ్యాన్ గణేష్. అసలు ఇది యాక్చువల్గా చాలా బాగుంది గణేష్. దీన్ని పెయింటింగ్ వేసి ఎట్లా వస్తుంది దీని అవుట్పుట్. బట్ నేను అచ్చా దుర్గామాతలా కలర్ మంచి చేస్తే వస్తుంది. దాంట్లో ఉంటాడు ఒకడు సిప్పుకోడు. ఇప్పుడు చింతమానేనా ఏమున్నాయి ఫేస్ కట్లు ఇద్దరు అన్నతమ్ములు అవుతున్నా. ఇవాళ కాంబో వచ్చేసి ఒక అమెరికన్ క్లబ్తో పాటు ఒక సోమ్ ప్యాకెట్ ఫ్రీ. ఏ రాజు పంలగానే ప్లాస్టిక్ పోయినసారి కాచి కూడా బ్యాట్ మాట్లాడండి రాహుల్ గారు. ఇదే సాగర సంఘం. ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. పోయినసారి డీజే ఉంది నాగినే ఉంది. దాని అమ్మ వస్తుండే వాళ్ళ రాదు. ఆగమానికి ఆగమానం చేస్తున్నాడా. బాగానే డేట్ అరజు ఫిక్స్ అయిపోతావుగా. వీర రాఘవన్ అసలు నువ్వు క్రికెట్ మ్యాచ్ వచ్చి ఫుట్బాలర్ గురించి అడుగుతున్నట్టు ఈడికొచ్చి ఆయన గురించి అడుగుతాయింది. చంద్రముఖి కాదది బాహుబలి. ఇటు సైడ్ వెయిట్ ఎక్కువైపోయిందంట అలా. నాకు 5 సంవత్సరాలు అదే ఉంది పీస్. అది నేను యూట్యూబ్ లో కూడా చూస్తున్నా వీడియోలు. అదే మన గణేష్ గారు అంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఉండదు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఏమంటారు, అది తాజ్మహల్ కనుక అందరు చూసినట్టు ఒకటే తాజ్మహల్. ఇటు అన్ని తాజ్మహల్లే, కలర్లు వేరే ఉంటాయి అంతే. ఇట్లా చూడరు. హైదరాబాద్ యూత్ అంట చూసారా, నైట్ 2 అవుతుంది, మొడ్డలంట. మా ఎగ్జామ్స్ కూడా ఇట్లా ప్రిపేర్ కాలేదు వచ్చి నాకు తెలిసి ఎవ్వడు. ఏ రెండైతే వండుకోరు రబ్బా. బండమే బండ, రెండైనా వంట. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇందువని కదా సార్ మనం
3 రాత్రి దూల్పేట్ల తెలంగాణ మన నేను ఎవరికినా ఇంకో నన్ను టచ్ చేసిరంటే బండ మీద బండ 2 వండ ఉన్నారు మన వాళ్ళు. సరే 3 years కి మారిపోయారు. రైట్గా అందరం కలిసి ఇప్పుడు చూసుకో లైట్ కూడా పోయింది, కరెంట్ కూడా పోయింది, దూల తీరి చాట్ అయిపోయింది. ఇంట్లో చేపల కూర దెంగి తినాలా, మనసు అంతా అదే కొట్టుకుంటుంది. చేపలు ఎప్పుడు తేయాలి అని ఏమి తినలేడు. ఇక నేను ఇంటికి పోయి మా అమ్మ కూడా టైగర్ బొమ్మలు ఉన్నాయి, మిలిటరీ ఉంటాయి మంచి చూడండి కూడా పూరాలు ఎట్లున్నారంటే వాళ్ళ స్ట్రాటజీ నేను చెప్పాలంటే వాళ్ళని ఎట్లా మనం ఫాలోఅప్ చేయాలంటే ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పాన్ పరాక్ మీద నడుస్తారు. దొడకేసుకొని దరాదని కొడతారు. ఒక గంట నరైనాక మనం వాళ్ళకి దారు ఇవ్వాలి. అది ధనాదాన్ని లేపి ఫటాఫట్ డిబిరి కొడతారు. ఒక గంట కొట్టేస్తారు. తర్వాత మనం కూడా సగం మలిచిపోయి చచ్చిపోతాం. ఇక తర్వాత అవ్వాలి. ఇప్పుడు కొత్త పాట వచ్చింది చూడు, నిమ్మ తోట మనములు డిండిరు అది కొట్టాలి చేస్తారు. అని ఒకటే అంటున్నాడు వాడికి చేతి నొప్పి వచ్చినప్పుడల్లా మెల్లగా ఇక మనం అది కొట్టి వాడేస్తాం, మనం వేసి వాడేస్తాం. అది ఒక రీల్ చూసిన వాడు పెళ్లిలా క్యారే బై బ్యాండ్ గిండి గుజ్బినయ్యే క్యా అంటే వాడు ఒక ఫుల్ బాటిల్ ఇస్తాడు. ఫుల్ బాటిల్ ఇచ్చి జనరేటర్ ఆన్ చేస్తాడు, దానికే ఎగురుతారు. లాస్ట్కి బానిగాడు చెప్పినట్టు బానిగాని దేవాల ఇవాళ మళ్ళీ ఒకసారి ఏమంటారు దాన్ని ఆ కుంభమేళాన్ని చూసే భాగ్యం కలిగింది. మన వాళ్ళందరూ ఒక్కొక్కరిని డెడికేషన్ చూసిరా. తెల్లారు 4 అవుతుంది మొడ్డ, ఒక్కరిని కూడా ఇళ్ళకి వెళ్ళి ఫోన్లు వస్తారు. అందరు వదిలి వాడేసారు. సావురు లంచ్ కదా మీరు, లేకపోతే మంచిగా నిద్ర పోతాం. ఒకప్పుడు బాగానే 5 నిమిషాల కానీ ఒకసారి 7 అంటే 5 నిమిషాలు మాకు ఏదైనా తట్టుకుంటే మనం పెట్టేసి అంత వెళ్ళిపోయాడు. ఇలా పెట్టేసుకొని ఫేసింగ్ అటు ఉంటుంది, మళ్ళీ వేసుకొని తిప్పండి. ఆడ అందరికీ అన్నదానం పెడదాం. అప్పుడు ఆగ్మెంట్ ఇస్తారు. రావు ఆగమన్కి వచ్చిన వాళ్ళకి రే గణేష్ పండుగకి పత్తెనార్లో ఏ లైన్ లేదురా. పైప్ లైన్ ఈ బ్రిడ్జ్ ఎక్కాలంటే రామాలయం కాడ అంకితాన్ని గల్లీ మళ్ళీ ఇది ఒక్కటే దారి, ఏడలేదు, మొత్తం బంద్, అన్ని గల్లీ ఒకటే కమన్ అవుతుందా పెట్టవచ్చు. మళ్ళీ బడ్జెట్ రేట్ అవుతుంది అంటే ఆగమన్ పెట్టినా మళ్ళీ తీసే రోజు మన ఫ్లాప్ గా ఉంటుంది. దానికి మంచిగా అంతే. ఇది 50%. ఇది మనకు ఒక 60-70 వచ్చి అదొక 80-90 వచ్చినా మనకు సరిపోతుంది.